ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, బంగారం, వెండి ఈ 2 ఒక్కసారిగా ధరలు గత 3 నెలల్లో అట్లట్లట్లట్లట్ల పెంచుకుంటూ వెళ్ళిపోయి, ఒక్కసారి పతనం చేస్తే సంపాదిచ్చింది ఎంతో తెలుసా? ఈళ్ళందరూ కలిపి $15,000,000,000,000 అమెరికా ఆర్థిక వ్యవస్థ $30,000,000,000,000 ఆహ్, చైనా ఆర్థిక వ్యవస్థ $19,000,000,000,000 అంటే చైనా దేశపు మొత్తపు జీడీపీ ఎంతుందో దాంట్లో ఒక $4,000,000,000,000 అంటే మన దేశపు $1,000,000,000,000 ఎంత మన దేశపు ఆదాయం ఎంత? అది పోను మిగతాదంతా. అంటే మన దేశపు జీడీపీతో పోల్చుకుంటే 4 రెట్లనమాట. $15,000,000,000,000 ఈ 2, 3 నెలల్లో జరిగినటువంటి లావాదేవీలు. అంటే ఇప్పుడు అంత డబ్బులు మిగిల్చుకున్నట్టు. ఈ బంగారాన్ని అమ్మిన వాళ్ళు, వెండిని అమ్మినటువంటి వాళ్ళు. తమ రిజర్వ్స్‌లో ఉన్నయన్నీ అలాలలలా హైప్ ఇచ్చి, ఆ గోల్డెన్ సాక్స్ లేకపోతే జేపీ మోర్గాన్ ఇట్లాంటి వాళ్ళ ద్వారా నివేదికలు ఇప్పించి, తద్వారా రూ. 1,50,000 ఉండాల్సిన వెండిని 4,50,000 దాకా తీసుకెళ్ళి, చివరకు బ్లాక్‌లో 5,00,000 దాకా కొనేటట్టు చేసి, 1,27,000, 1,28,000 ఉండాల్సినటువంటి 10 గ్రాముల బంగారాన్ని తీసుకుపోయి, ఆహ్, ప ఏది దాదాపు 2,00,000 దాకా తీసుకుపోయి, ఆ భయంతో 1,80,000 ఆ రేంజ్‌లో కొనుక్కునేటట్టు చేస్తే ఇట్లాగ మనం కొనేసి మనం ఒక్కళ్ళమే కాదు ప్రపంచం మొత్తం ఆ ట్రాప్‌లో పడింది. దాని మొత్తం లావాదేవీల ఇంపాక్ట్ $15,000,000,000,000 అని చెప్తున్నారు.